అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమునియాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలో గత ధారావాహిక యందు సత్యము అనేటువంటి నిర్వచనం, అనగా వేదభాగంలో వచ్చేటువంటి సత్యం పరం పరగం సత్యం సత్యేన సువర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. సత్యము అనేటువంటిది క్రీడించున్నటువంటిది. క్రీడ అనగా ఏమిటి? చక్షుర్వై సత్యం, కళ్ళకు కనబడేటువంటిది సత్యమైనటువంటి అంశం. మనిషి యొక్క పారమార్థిక ధర్మములు ఏవైతే ఉన్నాయో అందులో సత్యము, తపస్సు, శమము, దమము, దానము అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశములు. అందులో సత్యం అనేటువంటి లక్షణం ఏ రకంగా ఉంటుంది, సత్య నిరూపణం అనగా ఏమిటి అనేటువంటి విషయాలన్నీ పోయిన ధారావాహిక ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వేదంలో ఈ వేదనాదము కానీ, వేదములో వచ్చేటువంటి మంత్రములు కానీ, మంత్రముల యొక్క సారములు కానీ ఇవి ఏ రకంగా ఉంటాయి అంటే, సవేద శాస్త్రధ్వని పూరితాని సవిష్ణుపాదోదక కర్దమాని స్వాహా స్వధాకార సునిర్మితాని వైకుంఠతుల్యాని గృహాని తాని. ఎక్కడైతే సలక్షణమైనటువంటి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, శాస్త్ర చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో, సవేద శాస్త్ర ధ్వని పూరితాని, ఆ ధ్వని ఎక్కడైతే సుందరంగా వినబడుతూ ఉంటుందో, అనగా సుందరమనగా ఏంటి? ఇందులో వేదాన్ని చదివేటప్పుడు వేదాన్ని చదవాల్సినటువంటి లక్షణం మందర స్థాయి అని అంటారు. సరిగమలో మా అనే అక్షరానికి ఏ రకమైనటువంటి స్వరము, ఉచ్చారణ, శబ్దము, ధ్వని, ప్రకాశము ఏ రకంగానైతే మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుందో ఆ లక్షణము ద్వారా మాత్రమే వేదాధ్యయనాన్ని చేయాలి, వేద పఠనాన్ని కొనసాగించాలి. ఆ రకమైనటువంటి లక్షణముతో సవేద శాస్త్ర ధ్వనిపూరితాని, ఆ ధ్వనితో పూరించి ఉన్నటువంటిది, ఆ ధ్వని ఎల్లవేళలా వింటూ ఉండేటువంటిది, వినిపిస్తూ ఉండేటువంటిది, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి సత్సాంప్రదాయమైనటువంటి వైదిక హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశములు. సవేద శాస్త్ర ధ్వనిపూరితాని విష్ణుపాదోదక కర్దమాని. విష్ణుపాదోదకము ఎక్కడైతే ఉంటుందో, విష్ణుపాదోదకము అనగా విష్ణుమూర్తిని కడిగినటువంటి నీళ్ళో లేక విష్ణుమూర్తి పాదాలకు అర్చన చేసినటువంటి నీళ్ళో అనేటువంటి ఉద్దేశమే కాదు. ఒక చెంబు నీళ్ళల్లో కేవలం ఒక దళము, తులసీ దళము అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. కేవలం ఒక ఆకు తీసుకొని వచ్చి వేసినంత మాత్రాన అది దళముగా చెప్పబడదు. 3 ఆకులు కానీ, 5 ఆకులు కానీ, లేక 9 ఆకులు కానీ కలిసి ఉన్నటువంటి ఒక గుంపు పదార్థాన్ని, తులసి పదార్థం ఏదైతే ఉంటుందో దానిని ఎప్పుడైతే మనం నీళ్ళల్లో వేస్తామో అది విష్ణుపాదోదకముతో సమానమైనటువంటిది. ముఖ్యముగా తులసీ తీర్థముతో ప్రతినిత్యము కూడా సాలగ్రామాలకు అర్చన చేయాలి. సాలగ్రామ అర్చన విశేషము, అభిషేకములు, వీటికి సంబంధించినటువంటి అంశములు చాలా ఉత్కృష్టముగా వేదమంత్రములు చెప్పబడ్డాయి. ఈ సాలగ్రామములు అనేటువంటివి ఎక్కడివి అని అంటే,
ఉన్నతమైనటువంటి నదుల్లో గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణవేణి అనేటువంటి పెద్ద నదులు ఏవైతే ఉన్నాయో ఈ భూభాగంలో గండకి అనేటువంటి నది కూడా ఒక నది ప్రవహిస్తూ ఉంది. అది మన భారతదేశానికి పైభాగంలో ఉంది. ఆ పైభాగంలో ఆ ప్రవహించేటువంటి నదిని గండకి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. గండకీ నదిలో ఉండేటువంటి శిలను సాలగ్రామము అని, నర్మదా నదిలో ఉండేటువంటి శిలను శివుడు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నర్మదా లింగములు, గండకీ నదిలో వచ్చేటువంటి శిలములు, ఇవి రెండూ కూడా పరమాత్మ స్వరూపములే. అందుకే మనకు రేణు రేణువుననున్నాడు భగవానుడు, నేను నాదనుటకెవడో ఈ యజమానుడు అని ప్రబోధ గీతాల్లో పేర్కొన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ జలములనే మనం పూర్తిగా దైవ స్వభావముగా కీర్తిస్తూ ఉంటాం. అందులోనూ నదీ పరివాహక ప్రాంతాన్ని మనం ఆరాధ్య దైవంగా మన భారత సాంప్రదాయంలో మనం కొలుస్తూ ఉంటాం. వీటికి సంబంధించినటువంటి అంశములు అనేక రకాలుగా ఉన్నాయి. సవిష్ణుపాదోదక కర్దమాని, సాలగ్రామములు కానీ నర్మదా శిలలు కానీ గృహములో పెట్టుకున్నప్పుడు ప్రతినిత్యము వాటికి అర్చనాభిషేకాది కార్యక్రమములో నిత్యకృత్యములో మనం ఏవేవైతే దంతధావనము నుండి చేసుకుంటూ ఉన్నామో అవన్నీ పరమాత్మకు మనం అర్చన చేయవలసిందే. ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అనగా ముఖం కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము, కాళ్ళు కడుక్కోవడము, ఆ తర్వాత స్నానం చేయడము, వస్త్రం కట్టుకోవడము, వస్త్రం తర్వాత ఉపవస్త్రాన్ని ధరించడము, అలంకరణ చేసుకోవడము, పుష్పమాలికలు, సుగంధభరితమైనటువంటి ధూపములు, ఆ తర్వాత నైవేద్యము, ఇవన్నీ కూడా మనిషి దైనందిన జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మలనే షోడశోపచారములుగా పరమాత్మకు మనం అర్పిస్తూ ఉన్నాము. అసలు ఈ షోడశోపచారములు అంటే ఏమిటి అంటే ఆవాహనాసనే పాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రం చోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనం చ ఉపచారాని షోడశ. 16 రకాల ఉపచారముల చేత పరమాత్మను మనం అర్చిస్తూ ఉన్నాం. ఆ విధముగా అర్చన చేయగా మిగిలినటువంటి జలాలను మనం ఏమంటున్నాము ఇక్కడ అంటే విష్ణుపాదోదకము అని అంటున్నాం. ఈ విష్ణుపాదోదకం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, తీర్థపాదోదకం శుభం. ఎక్కడైతే విష్ణుపాదోదకం ఉంటుందో అక్కడ అకాల మృత్యువులు అనేటువంటివి ఉండవు. అత్యంత సన్నిహితుడు మానవుడికి దగ్గరగా ఉండేటువంటి వాడు మృత్యువు. నిత్యం సన్నిహితో మృత్యు అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఈ విధముగా నిత్యము కూడా మనము ధర్మాన్ని సంగ్రహిస్తూ సమీకరణ చేస్తూ ధర్మంలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత మనకెంతగానో ఉంది. ఆ విధముగా ప్రతినిత్యము సత్యముగా మనము చేసేటువంటి విష్ణుపాదోదకాన్ని గండకీ నదిలో కానీ నర్మదా నదిలో నుండి తెచ్చినటువంటివి కానీ లేక తులసీ దళములు ఉంచినటువంటి తీర్థాన్ని కానీ నిత్యము మనము సేవించాలి. సవిష్ణుపాదోదక కర్ధమాని స్వాహా స్వధాకార సునిర్మితాని. మనము యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు 2 రకాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి. స్వాహా స్వధా నమః అని. స్వాహ స్వధ అనేటువంటి ఇద్దరు కూడా యజ్ఞపురుషుడు, యజ్ఞ భగవానుడు, యజ్ఞనారాయణుడు, యజ్ఞేశ్వరుడి యొక్క భార్యలు ఇద్దరు. వారి పేరు స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా. స్వాహాదేవి కుడివైపున, స్వధాదేవి ఎడమ వైపున యజ్ఞేశ్వరుడికి ఉంటారు. అలా ఉండేటువంటి వాళ్ళ యొక్క శబ్దములు ప్రతినిత్యం కూడా వింటూ ఉండాలి. ఎక్కడైతే స్వాహా స్వధా శబ్దములను మనం వింటూ ఉంటామో ఆ స్వాహా స్వధా శబ్దాల చేత మనము యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఉంటాము. ఈ విధముగా సవేద శాస్త్రధ్వని పూరితాని సవిష్ణు పాదోదక కర్దమాని స్వాహా స్వధాకార సునిర్మితాని వైకుంఠ తుల్యాని గ్రహాణితాని. ఎక్కడైతే హోమగుండం ఉంటుందో
ఎక్కడైతే స్వాహ స్వధా శబ్దాల చేత హవిరి యజ్ఞాన్ని భగవంతునికి అర్పణ చేస్తూ ఉంటామో, ఎక్కడ గండకేశిలలు కానీ లేక నర్మదాశిలలు కానీ, ఇంట్లో ఉండేటువంటి దేవతలు కానీ, తులసి దళము కానీ, తులసి వృక్షము కానీ, అందులో ఉండేటువంటి నీళ్లను మనం సేవిస్తూ ఉంటామో, ఎక్కడైతే వేద శాస్త్ర ధ్వనులు వింటూ ఉంటామో, అది వికుంఠస్య గతిరనాస్తి వైకుంఠ, వైకుంఠము అని పిలువబడుతోంది. వైకుంఠ తుల్యాని గృహాని తాని. వైకుంఠము అనగా మన యొక్క 7 లోకాల అవతల ఎక్కడో ఉంది అని మన కంటి కనబడట్లేదు కదా, మరి అది వైకుంఠము అని మనం పిలవగలుగుతామా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, నిత్యము మనము నడిచేటువంటి నిత్య దైనందిక జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి అనుభవము కూడా మనకు గతుకులు లేనటువంటి ప్రయాణాన్ని మనకు ఎప్పుడైతే జీవితమంతా కూడా మనం అనుభవిస్తూ ఉంటామో దానిని వైకుంఠము అని చెబుతాము. వైకుంఠము అంటే విష్ణులోకానికి వెళ్ళాలి, సత్యలోకం దాటాలి, మహర్లోకం దాటాలి, జనోలోకం దాటాలి, ఆ జనోలోకానికి పైన వైకుంఠము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు వేద శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథములు ఎన్ని చెప్పినా మనకు అందించినటువంటి గొప్ప వాక్యం నారద పురాణంలో సాక్షాత్తు నారద మహాముని అందించినటువంటి విషయం. వేదశాస్త్రములు ఎల్లవేళలా వింటూ వినిపిస్తూ చదివిపిస్తూ ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. కానీ వేదం చదివేటువంటి వాడు ద్విజుడై ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకరి చేత వేదాన్ని ఉపదేశం తీసుకొని మాత్రమే వేదాన్ని అనుభవించాలి, వేదాన్ని పారాయణం చేయాలి, వేద పఠనం చేయాలి. అప్పుడది వైకుంఠము అని పిలువబడుతూ ఉంటుంది. ఈ విధముగా ఆ వైకుంఠంలో ఉండేటువంటి నారాయణమూర్తిని ధ్యానం చేయాలి, ఆయన యొక్క ఆశీర్నుగ్రహాలు మనం పొందాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానాలు అనేకమైనటువంటి పురాణాలు మనకు చెప్పాయి. అందులోనూ వేద విహితమైనటువంటి కర్మలే ప్రథమ ప్రాధాన్యంగా చెప్పబడ్డాయి. యజ్ఞేశ్వరుడు, యజ్ఞనారాయణుడు అని ఏకవచనంతో మనం పిలవగలుగుతాము. ఒకే రూపాన్ని 2 విధాలుగా అర్చించగలుగుతాము. ఇక్కడ అభేదం, ఇక్కడ శక్తి రూపము కానీ లేక ఈశ్వర రూపం కానీ లేక పరమాత్మ అయినటువంటి నారాయణ స్వరూపకంగా కానీ మనం అర్చన చేసి హవిరి యజ్ఞాన్ని అందించడానికి అందరికీ ఒకే రూపకంగా ఇచ్చేది హోమగుండం మాత్రమే. హోమం ద్వారా మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇక్కడ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత లేక శాక్తేయ, సౌర, గాణాపత్య అనేటువంటి అనేకమైనటువంటి షణ్మతాలు, కాపాలికులు, భైరవులు అనేటువంటి వాళ్ళు షణ్మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వేదము మాత్రమే ప్రధానమైనటువంటిది. ఇందులో ఎవరు ఏ దేవతారాధనను ప్రత్యేకముగా విష్ణుమూర్తి ఆరాధన నేను చేస్తున్నాను అని శివుడిని చేయకపోయినా, శివుడి ఆరాధన నేను ఆచరిస్తూ ఉన్నాను అని విష్ణుమూర్తిని చూడకపోయినా, వీళ్ళిద్దరూ కూడా కాదు నాకు పరాశక్తియే ప్రధానము అని అర్చన చేసేటువంటి శాక్తేయులైనా, వీళ్ళందరికీ మోక్ష సాధనను అందించేటువంటి భైరవుడే ప్రప్రథమము అని కాపాలికులైనా, లేక గాణాపత్యం ఏదైనా గణపతి నుండే ప్రారంభం చేయాలి అనేటువంటి శబ్దము చేత గాణాపత్యులైనా, లేక సౌరులు సూర్య ఉపాసన చేసి కంటికి కనబడేటువంటి పరమాత్మ అయినటువంటి ఆదిత్యుడే ప్రధాన పురుషుడు అనేటువంటి భావంతో ఉండేటువంటి సౌరులైనా, వీళ్ళందరూ ఆచరించి ఆచరణలో పెట్టుకునేటువంటిది మాత్రం వేదమే. వేద ప్రమాణము చేత మాత్రమే వాళ్ళందరూ ఈ దేవతల ఆరాధన చేయగలుగుతారు. లేక అక్కడ సంకల్పంలో పరమేశ్వర ప్రీత్యర్థం, నారాయణ ప్రీత్యర్థం, సూర్యనారాయణ ప్రీత్యర్థం అంటూ ఆ పదాలను మార్చుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ పూర్తిగా వాళ్ళు ఆచరణ చేయాల్సింది మాత్రం వేదము నుండే. అలాంటి వేదము సత్యం. చక్షురు వై సత్యం అద్రాగిత్యాహ అదరుషమితి తత్సత్యం. వేదమంత్రం అనేటువంటిది సాక్షాత్ సత్య ప్రమాణమైనటువంటిది. వేదమంత్రములో ఏదైతే లేదు అది ఎక్కడా ఉండదు. వేదమంత్రంలో ఏదైతే ఉన్నదో అది అంతటా ఉన్నది. అది వేదము యొక్క లక్షణం. మనకు సుశ్రుతుడు కానీ, పాణిని కానీ, ఇంకా ఇతర మహర్షులు ఎవరైనా కానీ వేద ప్రమాణము చేతనే వాళ్ళు చేయాల్సినటువంటి వైద్యాలు, శాస్త్రాలు, ఇతరత్ర మనకు అందించినటువంటి పురాణ ఇతిహాస గ్రంథములు, సామాన్య శాస్త్రములన్నీ కూడా వేదమే ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాలుగా వారు రచించినటువంటి గ్రంథాలను పరిశోధన చేసినటువంటి నేటి పాశ్చాత్య యుగంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు తెలిపిన మాట కూడా సత్యమే. ఇది సత్యం పరంపరగుం సత్యం. సత్యం అనేటువంటి పదానికి నిర్వచనమైనటువంటి అంశం. పరమ ఉత్కృష్ట సాధనమైనటువంటి మనిషి మానవ శరీరంలో తాను ఆచరించాల్సినటువంటివి, నాడీ ఉపశమనము లేకుండా పూర్తిగా
తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని సత్యమును మాత్రమే బోధించి సత్యాన్ని అనుభవించి సత్య ప్రమాణముగా మాట్లాడి సత్యాన్ని చెప్పడాన్ని సత్యేన రమంతే, సత్యాన్ని క్రీడించడము, సత్యంతో మాట్లాడడము, ఈ విధమైనటువంటి లక్షణమంతా కూడా యజుర్వేద ఆరణ్యకంలో 10వ అధ్యాయంలో మనకు చెబుతున్నటువంటి అనువాక లక్షణం. ఇంత ఉత్తమమైనటువంటి మార్గము మనకు వేదం మనకు బోధిస్తూ ఉంది. సత్యమే పరమ మోక్ష సాధనము అని చెప్పేటువంటి తత్వము అదైతే తపస్సు, సత్యము, తపస్సు, దమము, శమము అనేటువంటి 4 అంశాలను మనకు ఈ అనువాకం బోధిస్తూ ఉంది. అందులోనూ తప ఇది తపో నానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్ధుర్దర్శం తద్ధురాదర్శం తస్మాత్ తపసి రమంతే. తపస్సును క్రీడించడం, తపస్సుతో ఆడుకోవడమే తపస్సు అనగా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే భజగోవింద స్తోత్రంలో సాక్షాత్ భగవత్ స్వరూపులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు బోధించినారు. ఎలా బోధించారు? బాలస్థావత్ క్రీడాసక్తః తరుణస్థావత్ తరుణీసక్తః వృద్ధస్థావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. ఎప్పుడు చూసినా బాలస్థావత్ క్రీడ, బాల్యంలో ఆటలు ఆడుకోవాలి, ఆటల చేతనే ఆటల పాటల చేత నా బాల్యమంతా గడిచిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో బాల్యమంతా వెళ్ళగొడుతూ ఉన్నావు. బాలస్థావత్ క్రీడాసక్తః తరుణస్థావత్ తరుణీసక్తః, యవనంలో ఉండేటువంటి కోరికలు వాంఛలు వాటి ద్వారా యవ్వనమంతా కూడా వెళ్ళగొడుతూ ఉన్నావు. వృద్ధస్థావత్ చింతాసక్తః, వృద్ధాప్యం వస్తూ ఉంది. వచ్చినటువంటి వృద్ధాప్యంలో నా యొక్క పిల్లలు ఏం చేస్తున్నారో మనవలు ఏం చేస్తున్నారో అనేటువంటి ఈ యొక్క చింతను అనుభవిస్తూ ఉన్నావు. కానీ పరమే బ్రహ్మణి కోపిన సక్తః, పరమాత్మ అయినటువంటి ఆ పరమ పురుషుణ్ణి నీవు ధ్యానిస్తాలేవే. కాబట్టి నీవు ఎప్పుడు భగవన్నామం చేస్తావు? భగవన్నామం అనేటువంటి అమృత ఆస్వాదనం నీవు ఎప్పుడు తీసుకుంటావు? నీ జీవితమంతా ఈ విధంగానే బాలస్థావత్ క్రీడ, తరుణస్థావత్ తరుణి, వృద్ధస్థావత్ చింత అనేటువంటి విషయంతో విడిచిపెడుతూ ఉన్నావు. అలా కాదు, సత్యం అనేటువంటి పరమమోక్ష సాధనను నీవు జీవితంలో పుట్టినప్పటి నుండి అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వతః, ప్రతినిత్యము కూడా ఈ శరీరం శాశ్వతము అనేటువంటి భావంతో లేక శరీరమే నాకు ముఖ్యమనేటువంటి ఉద్దేశంతో నీవు జీవనాన్ని సాగిస్తూ ఉన్నావే, అది సత్యమైనటువంటిదా? కాదు కదా. నిత్యం సన్నిహితో మృత్యు, నీకు వెనక నీకు అత్యంత పరమ ప్రియమైనటువంటి మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు మృత్యువు. నీకు అంతకంటే గొప్ప స్నేహం కానీ అంతకంటే గొప్పదైనటువంటి జీవితంలో అనుభవించాల్సినటువంటి నీడ కానీ నీకు ఏవీ లేవు. అది కేవలం మృత్యువు మాత్రమే. అలాంటి మృత్యువుతో సహవాసం చేసేటువంటి నీవు ఏమి చేయాలి అంటే ధర్మ సంగ్రహాన్ని మాత్రమే చేసుకోవాలి. ఇందులో ధర్మ సంగ్రహం అంటే ఏమిటి అంటే తపస్సు పరమ ఉత్కృష్టమైనటువంటిది, మోక్ష సాధనమైనటువంటి అంశం. సత్యాన్ని అలవర్చుకొని తపస్సును ఆచరించాలి. తపస్సు అనగా ఏమిటి? తద్ధి తపస్తద్ధి తపః. నీవు ఏదైతే పని చేస్తూ ఉన్నావో ఆ పనిని తపస్సుగా చెయ్యి. ఇందులో తపస్సు 2 విధాలు. నిత్య కృత్యములో ఆచరించి బతుకుదెరువును ముందడికి నడిపించేటువంటి తపస్సు ఒకటి, పరమాత్మను ఆరాధించడానికి మోక్ష సామ్రాజ్య పథంలో నడవడానికి ఉపదేశాలు తీసుకొని ఆచరించాల్సినటువంటి జప తపస్సు ఒకటి విధానం. ఈ తపస్సును ఏ రకంగా చెయ్యాలి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. తపస్సును ఆచరించాలి అంటే ఒక మంత్రం చెప్పారు, ఆ మంత్రాన్ని నేను పఠిస్తూ ఉంటాను, వల్లె వేస్తూ ఉంటాను, నిరంతరం నేను అదే నామస్మరణ చేస్తూ ఉంటాను అంటే అది తపస్సు అని అనపడదు. ఎప్పుడు కూడా నీవు పీల్చేటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో ఆ శ్వాస పీల్చినప్పుడు ప్రణవాన్ని పూర్తిగా కూడా చెబుతూ మంత్ర అర్ధ భాగాన్ని ధ్యానిస్తూ ఆ శ్వాసను పీల్చుకోవాలి. పీల్చినటువంటి శ్వాస తర్వాత కుంభకము, రేచకము, పూరకము అని 3 విధాలు ప్రాణాయామం. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధ్యష్టాంగ యోగ అనుష్ఠానుష్ఠానాం. ఈ రకముగా సమాధి స్థితి కానీ లేక ధ్యానము కానీ ప్రాణాయామము కానీ
ప్రత్యాహారము కానీ ధారణ కానీ ఇవన్నీ కూడా అష్టాంగ విద్యలు. యమని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠానం మునిముఖ్యానాం. మునులు, ఋషులు, తపస్సులు, యోగ సంపన్నులు వీళ్ళందరూ కూడా ఈ అష్టాంగ విద్యలను అలవర్చుకున్నటువంటి వాళ్ళే. అలాంటివి ఉన్నప్పుడే తపస్సు అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. ఈ కుంభకము, రేచకము, పూరకము ఏదైతే ఉన్నాయో అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామవిధం ప్రోక్తం ఋషిభి పరికల్పితం. ఋషులు కల్పించినటువంటి విధానం ప్రాణాయామము అని చెబుతున్నాం. మొట్టమొదటిది ఆ ప్రాణాయామాన్ని చేయాల్సినటువంటి విధానం ఏమిటి అని అంటే, పూర్తిగా గాలిని ప్రణవంతో పీల్చుకొని 12 ప్రణవాలతో ఊపిరిని బాగా బిగపట్టి 6 ప్రణవాల చేత నిదానముగా ఆ గాలిని వెలుపలకు విడిచిపెట్టడం. ఇది తపస్సు. అనగా నేటి యుగంలో, నేటి కాలంలో మనకు ఆధునిక సాంప్రదాయంలో చెప్పేటువంటి శాస్త్రవేత్తలు ఏమి అని చెబుతున్నారు మనకు? దానినే శ్వాస మీద ధ్యాస అని అంటున్నారు. ఇది తపస్సు. ఈ తపస్సు అనేటువంటిది పరమ మోక్ష సాధనమైనటువంటిది. ఈ మోక్ష సాధనలో తప ఇది తపో నానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్ధుర్దర్శం తద్ధురాదర్శం తస్మాత్ తపసిరమంతే. తపస్సు కొన్ని విధాలుగా ఉంది. అందులోనూ జపము, ఆ తర్వాత తీర్థయాత్ర, హోమము ఇవన్నీ కూడా తపస్సు కిందనే ఉంటాయి. తప ఇది తపో నానశనాత్ పరం. అశనము అనగా భోజనం. నానశనాత్ పరం యద్ధి పరం. భోజనం కూడా తపస్సులేనే చేయాలి. అది ఎలా? 24 గంటలు భోజనం చేయడం తపస్సు కాదు. ఒక రోజంతా కూడా శ్లాఘించి పూర్తిగా కడుపుని ఎండబెట్టి తెల్లవారి ఉదయం వరకు కూడా మంచినీళ్లతోనో లేక వాయుభక్షణతోనో బతికి తాను తెల్లవారి నేను భోజనం చేస్తాను అని ఏ విధముగా తపస్సాధన చేసినటువంటి ఋషిపుంగవులు కూడా ఉన్నారు. వారి గురించి ఈ తపస్సు అనేటువంటి శబ్దం ఈ రకముగా మనకు యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో 10వ అధ్యాయంలో వచ్చినటువంటి సత్యమైనటువంటిది. తపస్సును చేయాల్సినటువంటి లక్షణాన్ని ఈ విధంగా మనకు వేదమంతా కూడా బోధిస్తూ ఉంది. ఈ విధంగానే ఇంకా కొన్ని ధారావాహికలలో వేదంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు, అర్థములు, అర్థ విజ్ఞాన సారస్వత సాంప్రదాయ వైభవాలన్నింటినీ కూడా మన జాతికి గొప్పగా అందించినటువంటి అనేకమైనటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరికీ సాష్టాంగ ప్రణామాలు అర్పించి ఈ విధముగా వేదసారాన్ని ఎల్లవేళలా మనం వీక్షిస్తూ ఈ అమృత రసాన్ని తాగి వికుంఠస్య గతిర్నాస్తేతి వైకుంఠః, వైకుంఠము మనకు భూలోకము నుండే కలిగేటట్టుగా మనము జీవించి ఈ సత్యమును, తపస్సును ఆచరించాలి అంటూ ఈ ధారావాహికను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.